ఆంధ్రప్రభ నేను తేజస్వి. ప్రజాభవన్లో ప్రజావాణికి జనం భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే జనం క్యూ కట్టారు. దీంతో బేగంపేటలోని ప్రజాభవన్ నుంచి పంజాగుట్ట చౌరస్తా వరకు క్యూ లైన్లో ఉన్నారు ప్రజలు. జనం రోడ్లపై నిల్చోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో సమస్యలు చెప్పుకునేందుకు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు. కొందరు రాత్రి నుంచే ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజాభవన్గా మార్చడంతో జనం సమస్యలు తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ప్రజా దర్బార్ నిర్వహించారు. జనం భారీగా తరలివచ్చారు. వేలాది మంది ఫిర్యాదుల కోసం వచ్చారు. ప్రజా దర్బార్ను ప్రజావాణిగా పేరు మార్చింది ప్రభుత్వం. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులు తీసుకోనున్నారు. ఉదయం 10 గంటల వరకు లైన్లో ఉన్నవారికే అనుమతిస్తారు. దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.